బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెళ్ళిపోయే ముందు బైడెన్ సర్కార్కి ఏమనిపించిందో ఏమో, ఇండియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళబోతున్నాడు బైడెన్. ఇండియన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది బైడెన్ సర్కార్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. H1B వీసా నిబంధనని సడలించింది బైడెన్ సర్కార్. ఈ నిర్ణయంతో అమెరికన్ కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం ఇకపై మరింత ఈజీ కాబోతోంది. F1 స్టూడెంట్ వీసా నుంచి H1B వీసాకు మారడం కూడా మరింత ఈజీ కాబోతోందనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయ కుటుంబాలకు మేలు జరుగుతున్నట్టు చర్చ జరుగుతోంది. H1B వీసా ఇక ఈజీ అంటూ కూడా బైడెన్ సర్కార్ చెబుతోంది. దానికి సంబంధించి మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా H1B వీసాలకు సంబంధించి ఇక్కడ భారత్, చైనా ఈ రెండు దేశాలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట నుంచి, విదేశాల నుంచి ఒక టాలెంటెడ్ రిసోర్సెస్ సంపాదించాలన్నా, టాలెంటెడ్ రిసోర్సెస్ని తీసుకోవాలన్నా ఇటు భారత్ నుంచి, చైనా నుంచి ఎక్కువగా వెళుతూ ఉంటారు ఉద్యోగులు. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచే ఎక్కువగా ఎక్వైర్ చేసుకుంటూ ఉంటాయి. అంటే అక్కడి నుంచే ఎక్కువగా టాలెంట్ని పూల్ చేసుకుంటూ ఉంటుంది ఇటు యుఎస్, అంటే అమెరికాకు సంబంధించి. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా 2023లో మీరు గమనిస్తే కనుక H1B వీసాలను అంగీకరించిన నేపథ్యంలో ఎంత పర్సంటేజ్ భారతీయులు ఉంటారో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? ఒక 10%, 20%, 30%? ఒక్కసారి ఆ నెంబర్ నేను మీకు వదిలేస్తున్నాను, కమెంట్ చేయండి. ఎంత పర్సెంటేజ్ అంటుంది? పర్సెంటేజ్లో 2023లో భారతీయులతే అత్యధికమైన పర్సెంటేజ్. అది ఎంత? పోనీ అత్యధికం అంటే 50 ఉంటుంది అనుకుంటున్నారా? సరే, మీరు ఎంత అనుకుంటున్నారో ఒకసారి ఆ నెంబర్, ఒకసారి మీ గెస్ట్ని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఆ నెంబర్ ఎంత అనేది నేను లాస్ట్లో రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనే చెప్పుకోవాలి. ఇటు భారతీయులకు బైడెన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా వెళ్ళిపోతున్న క్రమంలో బైడెన్కి మరి ఏమనిపించిందో ఏమో, ఇండియన్స్కి గుడ్ న్యూస్ చెప్తే పోలే అని అనుకున్నాడో ఏమో, వెంటనే H1B వీసాలకు సంబంధించి ఒక శుభవార్తను పట్టుకొచ్చేశాడు బైడెన్. ఆ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకమైన నిపుణులు ఎవరైనా ఉంటే కనుక ఆ విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకి అవకాశం కల్పించింది H1B వీసా. ఈ నిబంధనని సడలింపుకు సంబంధించి ఏం జరిగింది, ఏం చేస్తోంది మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. అవును, ఇంకొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. F1 విద్యార్థి వీసాలు ఉంటాయి కదా, స్టూడెంట్ వీసాస్, వాటిని H1B వీసాలుగా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో లక్షలాది మంది భారతీయులకు సంబంధించి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. బహుశా ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఆనందంతో ఉన్నారో వాళ్ళు, మీరు నాకు పార్టీ ఇవ్వాలి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కళలు కంటూ ఉంటారు, వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళాలనుకుంటారు, వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. కాబట్టి ఈ గుడ్ న్యూస్ నేను మీకు చెప్పాను కాబట్టి కుదిరితే పార్టీ ఇచ్చే ప్రయత్నం చేయండి, కనీసం ఒక లెటర్ అయినా రాసే ప్రయత్నం చేయండి, ఆర్టీవీకి పంపించండి, నేను లెటర్ చదివే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిజంగా H1B వీసాలు మీకు వచ్చాయంటే కనుక మీరు అక్కడికి వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు, అండ్ దేశానికి మరింత కీర్తిని తీసుకొస్తారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి ఒక గుడ్ న్యూస్ని నేను మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను. బైడెన్ సర్కార్ మరికొద్ది రోజుల్లోని దిగబోతోంది. ఈ నేపథ్యంలో మరి ఏమనిపించిందేమో బైడెన్కి, ఒక్కసారిగా గుడ్ న్యూస్ చెప్పి మాత్రం వెళ్ళిపోతున్నాడు H1B వీసాలకు సంబంధించి. మరి ముఖ్యంగా ఎందుకంటే ఏటా ఎన్ని ఉంటాయి అంటే కనుక దాదాపుగా 65,000 ఉంటాయి. దాంతోపాటు మరొక 20,000 దీనికి యాడింగ్ అనే చెప్పుకోవాలి. అదేంటి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మర్చిపోకండి, భారతీయులదే అగ్ర భాగస్వామ్యం దీంట్లో. మరి ముఖ్యంగా 2023లో ఆ నెంబర్ చెప్తే కనుక మీరు నిజంగా షాక్ అవుతారు. మీరు ఒకవేళ గెస్ట్ చేయగలిగితే కనుక ఆ నెంబర్ని మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను కుదిరితే చదివి మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తాను. అయితే దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. H1B వీసాలు అంటే ఏంటంటే కనుక ఇవి నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది ఈ H1B వీసా. ఎందుకు అంటే కనుక టెక్నాలజీ కంపెనీలు, అంటే టెక్ కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళకి అదర్స్ అంటే విదేశీ కంపెనీ నుంచి, ఫారిన్ కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో ఉన్న స్టూడెంట్స్ టాలెంట్ పూలింగ్ అంటూ ఉంటారు కదా, ఆయా దేశాల్లో టాలెంట్స్ ఎక్కువ ఉంటుంది. మరి ముఖ్యంగా భారతదేశంలో టెక్నాలజీ రంగంలో నిపుణులు చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్పెషలైజ్డ్ అంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు, అంటే ఆ వృత్తికి సంబంధించి టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకుంటూ ఉంటాయి H1B వీసాలకు సంబంధించి. ఇటు భారత్, చైనాలదే అగ్ర భాగస్వామ్యం అని చెప్పుకోవాలి. దీంతోపాటు ఇటు భారత్కి మరి ముఖ్యంగా 2023 నుంచి కూడా మరింత ఇది బిగ్గెస్ట్ అసెట్ అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కంపెనీలు ఏం చేస్తాయంటే కనుక ఆ ప్రాసెస్ ఈజీ అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ నిబంధనలు సడలించినట్టుగా ప్రకటించుకొచ్చింది. దీని ప్రకారం నాన్ ప్రాఫిట్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వేతర
రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి సంబంధించి వాటి నిర్వచనం అలాగే నిబంధనల్లో మార్పులు చేస్తుంది. అంటే నాన్ ప్రాఫిట్ అలాగే ప్రభుత్వేతర పరిశోధన సంస్థలు ఉంటాయి కదా, వాటి డెఫినేషన్ అలాగే వాటికి ఉన్న కండిషన్స్లో మార్పులు చేస్తుంది, వాటి నిబంధనల్లో మార్పులు చేస్తుంది. దీని ప్రకారం ఆయా సంస్థలు తమ అవసరాలకు తగినట్టుగా ఇటు జనాలని రిక్రూట్ చేసుకోవచ్చు, నియామకాలు చేసుకోవచ్చు. దీంతోపాటు మార్కెట్లో వాళ్ళు ఆ రేస్లో ఉండొచ్చు. ఈ టాలెంట్ కనుక కాస్త రిస్ట్రిక్ట్ చేస్తే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ నిబంధనని కాస్త సడలించింది బైడెన్ ప్రభుత్వం. ఇన్ఫ్యాక్ట్ వచ్చే నెల అంటే జనవరి 20న ఐఎస్ ఇటు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ప్రమాణ స్వీకారం చేసే నేపథ్యంలో ఈ మార్పులకు బైడెన్ సర్కార్ శ్రీకారం చుట్టడం ఆసక్తికరంగా మారింది. మరి ఇక్కడి నుంచి జనవరి 15 నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ కొత్త నిబంధనలు. మరి దీన్ని కంటిన్యూ చేస్తాడా ట్రంప్ అనేది ఆసక్తికరంగా మారింది, ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యం ఉంది, కానీ అంతకన్నా ముందే బైడెన్ కార్యవర్గం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. F1 విద్యార్థి వీసాలను ఇప్పుడు H1B వీసాలుగా ఈజీగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు F1 వీసాలు అంటే కనుక వీటికి చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి, కొన్ని వీటిని తొలగించినట్టు అయిందంటూ కూడా ఒక చర్చ మొదలవుతోంది. గతంలోనే H1B వీసా పొందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పౌరసత్వం కావచ్చు, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు ఈ H1B వీసాలకు సంబంధించిన ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అది కాస్త స్పీడప్ చేస్తారు. అమెరికాలోని వ్యాపార సంస్థలకు సంబంధించి వాళ్ళ అవసరాలు తీర్చుకునేందుకు, అంటే అక్కడ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాసెసింగ్ అనేది మరింత ఈజీ చేసేందుకు బైడెన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందనేది మనకు అందుతున్న సమాచారం. దీంతోపాటు వాళ్లకు కాస్త ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే కనుక ఒక టాలెంట్ పూలింగ్ అనేది విదేశాల నుంచి రాకపోతే కనుక అక్కడక్కడి నుంచి లోకల్ రిసోర్సెస్ నుంచే వాళ్ళు టాలెంట్ని పూల్ చేసుకుంటూ ఉండాలి, వృత్తి నిపుణులు తీసుకుంటూ ఉండాలి. దీంతోపాటు డబ్బు పెట్టాల్సి వస్తుంది, కానీ సరైన టాలెంట్, వాళ్ళు అనుకున్న టాలెంట్ రాకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధనలు కాస్త సడలించింది. దీంతో జనవరి 17 వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఈ నిబంధనలు అమలు కాబోతున్నాయి. అమెరికాలో ప్రతి ఏడాది 65,000 H1B వీసాలను అనుమతిస్తూ ఉంటారు. దీంతోపాటు మరో 20,000 అడ్వాన్స్ డిగ్రీ వీసాలు కూడా అదనంగా జారీ చేస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరొకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. 2023లో 73% పైగానే చెప్పుకోవాలి. 73% మన భారతీయులది అగ్రభాగస్వామ్యం. 72.3% H1B వీసాల మంజూరులు భారతీయులది అగ్రభాగస్వామ్యం 2023 అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది భారతీయులకి, ఇండియన్స్కి ఎంత బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్, ఎంత గుడ్ న్యూస్. సో మీకేమనిపిస్తోంది అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.